పడట్లేదు. నీకెలా పడుతోంది? నా కోసం ఎంత దూరమైనా వస్తానన్నా, ఇప్పుడు ఇలా ముసుగుది నేను నిద్రపోతున్నా. ఎవరో వస్తున్నారు. ఇట్రా నువ్వు, ఇట్రా. ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నా. ఏంటి రొమాంటిక్ గా మాట్లాడుతున్నానా? ఏ నా కళ్ళలోకి చూడు, నువ్వే ఉంటావు. మనోళ్ళంతా ఎక్కడున్నారు? లైట్లు వేయండిరా. రా. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. నా పాటుకు నేనున్నాను. ఏమాయి ఎవరాదే? ఎవరైనా దొరికారనుకో గుండెకి ఏం చేస్తాను. అద్దంలో చూసినా నీ మొహమే కనిపిస్తోంది. నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. ఆ దేవుడే మన ఇద్దరిని కలిపేయడని చెప్పేసి వెళ్ళిపోయావు. నాకు ఇక్కడ దెయ్యం పట్టినట్టుంది. పిచ్చి పట్టిందా నీకు? దొరికేవనుకో. చుట్టుపక్కలంతా బాగా వెతకండి రా. ఇట్రా. అటు వెళ్ళు. బా, మీ ఇంట్లో ఇంతమంది పడవుళ్ళ? లెక్కలు చాలా ముఖ్యం. వాళ్ళ కంట పడ్డామనుకో అంతే సంగతులు. నేను పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చిందని ఇలా వెళ్ళిపోగలను. దొంగలా వచ్చి పోలీస్ గురించి మాట్లాడుతున్నావా? ముందు వెళ్ళి ఇక్కడి నుంచి పో. వెళ్ళమంటుంటే పో. బాయ్. అయ్యా గుడికే కదయ్యా? పోనీ చెప్తాను. అవును, ఎవరా అమ్మాయి? ఎవరయ్యా? ఏ అమ్మాయి? జాతర మొత్తం వాడితో పాటు ఊరంతా తిరిగిందిగా, ఆ మాత్రం తెలియదు. యాక్షన్ తో పాటు రొమాన్స్ చూసారా? మాస్టర్ గారు అమ్మాయి, పేరు చారుమతి. ఇక్కడే కొర్రపాడులోనే ఇల్లు. నేరుగా వాళ్ళ ఇంటికి పోని. ఏంటయ్యా? ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి పోని అన్నా. అలాగేనయ్యా. అయ్యా చెప్పు. అయ్యా అటు చూడండి, ఒక చక్రం పైకెత్తేసి వీలింగ్ చేస్తాం చూడండి. ఆ అమ్మాయి భలే చలాకీ పిల్లయ్యా. గట్టిగా పట్టుకోండిరా. ఎగురుతున్నట్టుంది కదా. బండిలా పక్క కాపు. ఎలా దుమ్ము రాక్కొట్టానో చూసారా? అయ్యా ఏంటయ్యా ఇక్కడ నిలబడ్డారు? బండి ఏమైనా రిపేరా? రండయ్యా నేను దింపుతాను. నువ్వు ఒక్క చక్రంతో నడుపుతావుగా. కాదయ్యా, అయ్యగారు కూర్చుంటే బండి మర్యాదగానే పోతుంది. రే దిగండ్రా, ఇంటికి పోండి. ఎప్పుడు చూసినా ఊరి మీద. సరే, నువ్వు బండి తీసుకుని ఇంటికి వెళ్ళు. అయ్యా 2 వీలర్ లో మీరు. హలో ఏంటి? నీకన్నా నేను సేఫ్ గానే తోలుతాను. వచ్చేసా. అయ్యా ఎక్కడికయ్యా? ఇంటికేనా? అడ్డదారిలో వెళ్ళిపోదామా? నువ్వు నేరుగానే పోని. అలాగే అయ్యా. అయ్యా ఈ స్పీడ్ ఓకేనా లేదా లైట్ గా రైస్ చేయమంటారా? ఎలాగైనా ఓకే. అక్క సీతక్క ఎలా ఉన్నావు? బాగున్నావా? పొద్దునేగా పూలు కొనికెళ్ళావు, కొత్తగా అడుగుతావే. వెనక ఎవరున్నారో చూసావుగా? అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. నువ్వేంటమ్మా ఊరు మొత్తానికి టముకేస్తున్నావు? అయ్యా తమరు నా బండి ఎక్కడం అదృష్టమయ్యా. అందరూ మాట్లాడుకోవద్దా? ఆ కిక్కే వేరయ్యా. తల్లి, ఆ చెట్టు నీడ దగ్గర కాస్త ఆపమ్మా. సరేనయ్యా. అయ్యగారికి అన్ని విషయాలు తెలిసిపోయాయి. ఆయన అమ్మాయి బండి మీదే పోతున్నారు. విషయం పెద్దదైపోయిందని అదే చెప్తున్నాను. చెప్పరా? అయ్యా బాగా దూరంలో ఉన్నారా? వినపడ్డా? అయ్యా ఎంత స్పీడ్ గా ఎటువైపు వెళ్ళారు? అచ్చవెల్లి సైడ్ పోతున్నారు. త్వరగా పోండి. మీరు త్వరగా పోండి. పోండి. ఏంటయ్యా ఇక్కడ ఆపమన్నారు? నీతో మాట్లాడడానికే వచ్చా. నాతోనా? కబుర్ చేస్తుంటే నేనే వచ్చేదాన్ని కదయ్యా. పర్వాలేదు తల్లి. 7 ఏళ్లకు ముందు ఓ అమ్మాయి నా కొడుకు జీవితంలోకి వస్తుందనుకోలేదు. ఎవరి దిష్టి తగిలిందో. కోడలు కాకుండానే ఆ తర్వాత ఇంకెవరినైనా పెళ్లి చేసుకోమని మేము వాడిని ఎన్నోసార్లు బ్రతిమలాడాం. కానీ వాడు అసలు దానికి ఒప్పుకోనే లేదు. ఇన్నాళ్లకు నువ్వు నచ్చావు. చాలా సంతోషం. ఇక మీదట పెంకులు పీకి లోపలికి రావక్కర్లేదు, గుమ్మల్లోంచే రావచ్చు.
రేపొచ్చి మీ నాన్నని పిల్లని అడుగుతానని చెప్పు, సరేనా? ఏంటయ్యా ఉన్నట్టుండి అంత మాట నేసారు? నేను చెప్తే మా నాన్న నమ్ముతారా? నేను ఫోన్ చేసి ఇస్తాను, మీరే చెప్తారా? నమ్మకపోతే పోని, సస్పెన్స్ గా వచ్చి దిగుతాను. నాన్నగారు ఏది? ఏమన్నారు చెప్పు. హే, అడుగుతున్నానా? కెక్కే అంటే ఏంటి అర్థం? నాన్నగారు ఏమన్నారు చెప్పు. ఇంటికొచ్చి ఇంటికొచ్చి? రేపు నాన్నని పిల్లని అడుగుతానని అన్నారుగా. శుభులు, నాన్నగారు టిఫిన్ చేశారా? లేచన్నయ్యా. బాబు గోపితో బయటికి వెళ్ళారు. తోడుగా ఎవరెళ్ళారు? పెదమావి వెళ్ళారు. ఓ సరే. ఓ. మీరు నాన్నగారితో వెళ్ళారని చెప్పారు, ఇక్కడ ఉన్నారేంటి? నాన్నగారే నందిమండలం వాళ్ళ దగ్గర జాతర లెక్కలు తీసుకురమ్మంటే వెళ్ళాను. ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారు? తోడుగా ఎవరు వెళ్ళలేదా? ఏమల్లుడు, ఏమైంది? ఏంటన్నా? ఏం లేదన్న, ఎక్కడున్నారు? మన గోపి కలెక్టర్ అయ్యాడు కదా, ఆర్డర్ వచ్చింది. వెళ్ళి ఈ విషయం వాళ్ళ అమ్మతో చెప్పి ఆశీర్వాదం తీసుకుంటే తను సంతోషపడుతుందిగా, అందుకే వెళుతున్నాం. ఏం లేదండి, తోడుగా ఎవరు లేరన్నారు, అందుకే ఫోన్ చేశాను. నాకు తోడెందుకు నాన్న? నానా, హలో హలో, నానా. నాకేం కాలేదు. నాకేం కాలేదు. ఏం లేదు. కంగారు పడకండి. ఏం లేదు. ఇటు రండి. ఇలా చూడండి, ఇది అనుకోకుండా జరిగిన విషయం. అనవసరంగా దీన్ని పెద్ద చేయకండి, అర్థమైందా? రక్తం వస్తుందయ్యా. నాకేం కాలేదన్నాను కదా, మీరు పోండి, పని చూసుకోండి. పోండి. గోపి, నువ్వు బండి తీ. అలాగేనయ్యా. బండి ఆపు. నువ్వు బండిలోనే ఉండు, అలాగే. కిందకి దిగద్దు. ఏం చిన్నబాబు గారు, ఎక్కడికో అర్జెంట్ గా పోతున్నట్టున్నారు? రండి, ఓ చిన్న ఆట ఆడుకొని పోదాం. ఆ రోజు నువ్వు ఇచ్చింది నీకు తిరిగి ఇచ్చేయాలి కదా, రా లెక్కలు తెలుసుకుందాం. ఈ రోజు నాదేరా పై చేయి. రేయ్, పట్టుకుంటారా వెండి. ఈ రోజు ముహూర్తం ఖాయం చేశాం. ఈ పాటికి గోపిగా అక్కడ లేపేసి ఉంటారు. ఒకవేళ నీ ఎబ్బట్టు చుట్టూ ఆని వేసేసి ఉంటారా?
కోసం మీ అమ్మ ఎదురు చూస్తుంది. నువ్వు బయలుదేరు. ఇక్కడ నాకు చిన్న పని తగిలింది, అది పూర్తి చేసుకుని వస్తాను.